బీహార్ కాగారియాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పరీక్ష కేంద్రం వద్ద అధికారుల తీరుపై నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష హాల్లోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులపై పోలీసులు గన్తో బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. భద్రత కరువైందో తెలియదు, బతుకు భారమైందో తెలియదు, ప్రాణాలు మాత్రం పోతున్నాయి. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని మొదలు పెడదామనుకున్న విద్యార్థులు విగత జీవుల్లా మిగిలిపోతున్నారు. అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? వరుసగా ఇండియన్ స్టూడెంట్స్ చనిపోవడానికి కారణాలేంటి? కలవరపెడుతున్న ఈ ఘటనపై భారత ప్రభుత్వం స్పందన ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతోందన్న ప్రశ్నలు భారతీయులందరి మదిలో మొదలవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల మృతి ఎన్నో కుటుంబాలను కలవరపెడుతోంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. వరుసగా ఇండియన్ స్టూడెంట్స్ చనిపోవడంతో ఈ ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. వారం రోజుల వ్యవధిలో 3 విద్యార్థుల మృతి ఈ కలవరానికి కారణమైంది. వారం వ్యవధిలో అమెరికాలో 3వ భారతీయ విద్యార్థి చనిపోయాడు. సినాన్ సిటీలో చదువుకుంటున్న విద్యార్థి శ్రేయస్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. శ్రేయస్ రెడ్డి మరణ వార్త సిన్సినాటిలో కలకలం సృష్టిస్తోంది. శ్రేయస్ రెడ్డి ఒహాయోలోని సిన్సినాటిలో లింటర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకుంటున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.